హే అమిగోస్! ప్రతి వీడియోని నేను ఎనర్జిటిక్‌గా స్టార్ట్ చేస్తాను. బట్ ఈ వీడియో కొంచెం సాడ్‌గా స్టార్ట్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే చైల్డ్‌హుడ్ నుండి అడల్ట్‌హుడ్ వరకు ఉన్న జర్నీ కంప్లీట్ అయింది. ఎందుకిలా అంటున్నానో వీడియో ఎండ్‌లో చెప్తాను. నన్ను చాలా సార్లు నిద్రపోనివ్వకుండా చేసిన సీరీస్ ఇది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీరీస్. 'స్ట్రేంజర్ థింగ్స్' ఫైనల్లీ ఎండెడ్. సరే తరలే. ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయి ఏమిటి? సరే ఎవ్రి బిగినింగ్ హాస్ టు ఎండ్ గదా! అయితే ఈ వీడియో రివ్యూనో లేదా బ్రేక్ డౌనో గాదు. చంద్రుడిలో గూడా కొన్ని మచ్చలున్నట్టు ఇంత అద్భుతంగా తీసిన 'స్ట్రేంజర్ థింగ్స్‌లో' గూడా కొన్ని ప్లాట్ హోల్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మేము ఫైండ్ చేసిన కొన్ని ప్లాట్ హోల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లాట్ హోల్ 1 ఎండింగ్ హ్యాపీగా క్లోజ్ చేయాలనుకున్నారేమో గానీ ఎవ్వరు ఎవరిని కోల్పోలేదు. అంటే అది రే రామ్ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు చనిపోలేదు. మనకి స్టార్టింగ్ సీజన్ 1లో ఇంట్రొడ్యూస్ చేసిన క్యారెక్టర్స్ అన్నీ అలానే ఉన్నాయి. బియాండ్ ద లైఫ్ అడ్వెంచర్ చేసినా గూడా ఏం కోల్పోలేదు. అంటే తిరిగి తెచ్చుకోలేనివేమీ కోల్పోలేదు అంటున్నా. అయినా మనం ఎంత వెయిట్ చేసాం ఎవరో ఒకళ్ళు చనిపోతారని. ఆ! ప్లాట్ హోల్ 2 ఫైనల్ ఫైట్‌లో డైమెన్షన్ ఎక్స్ అదే అబీస్‌లో ఒక్క డెమోగోర్గన్ గూడా చూపించలేదు. డెమోగోర్గన్స్ ఆర్ మిస్సింగ్. వెక్నాగాడు వాళ్ళని వెకేషన్‌కి పంపించినట్టున్నాడు. లేదంటే ఐబీస్ గ్రహంలో తప్పిపోయి ఉంటాయి. మేబీ వీళ్ళు డైరెక్ట్‌గా ఐబీస్‌కొస్తారని వెక్నాగాడు ఎక్స్‌పెక్ట్ చేయలేదేమో. ఇదైతే ఖచ్చితంగా అయ్యుండదు. ఎందుకంటే అదే ఇంక ఫైనల్ స్టేజ్. సో తనకి సోల్జర్స్ ఇంపార్టెంట్. పోనీ ఎబీస్‌లో లేకపోతే అట్‌లీస్ట్ అప్‌సైడ్ డౌన్‌లో ఉన్నట్టు కూడా చూపించలేదు. హాకింగ్స్ ల్యాబ్‌లో హాపర్‌కి విజన్ చూపించి 11ని వాటర్ నుంచి బయటకొచ్చేసేలా చేస్తాడు. సో తనకి వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసు. ఎక్కడో ఎబీస్‌లో ఉండి అప్‌సైడ్ డౌన్‌లో ఏం జరుగుతుందో చూసిన వాడికి నాన్సీ అండ్ స్టీవ్ వాళ్ళు డైరెక్ట్‌గా ఎబీస్‌లోకి వచ్చిన విషయం తెలీదా? కొన్ని థియరీస్ ఏంటంటే సీజన్ 3లో మనం చూసిన మైండ్ ఫ్లేయర్‌కి ఒక ఫిజికల్ ఫార్మ్ కావాలి. అంటే దానికి ఫ్లెష్ కావాలని. సో మనం ఫైనల్ బ్యాటిల్‌లో చూసిన మైండ్ ఫ్లేయర్ క్రియేట్ అయింది టోటల్ డెమోగార్గన్స్, డెమోబాట్స్‌తో అయ్యుండొచ్చని థియరీ. బట్ ఐ డోంట్ అగ్రీ దిస్ థియరీ. బికాజ్ డెమోగార్గన్స్ అవసరం వెక్నాకి చాలా ఉంది. ఫ్యూచర్ మిషన్స్ అన్నిటికి. వాటినంత తేలిగ్గా చంపేయడు. దీనికి డఫర్ బ్రదర్స్ ఏం ఆన్సర్ ఇచ్చారంటే బేసికల్లీ వాళ్ళు డైరెక్ట్‌గా అబీస్‌లోకొస్తారని వెక్నా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తన దగ్గరున్న మైండ్ ఫ్లేయర్ సరిపోద్దనుకుంటాడు. అండ్ మీరనుకున్నట్టు అక్కడ థౌసండ్స్ ఆఫ్ డెమోగార్గన్స్ ఏం లేవు. వెరీ ఫ్యూ ఉన్నాయి. ఈవెన్ సీజన్ 4లో హెన్రీ అక్కడికొచ్చినప్పుడు తనకు కూడా అన్ని డెమోగార్గన్స్ కనిపించినట్టు చూపించలేదని. బట్ దిస్ స్టేట్మెంట్ కమ్స్ బ్యాక్ అగైన్ టు ద సేమ్ ఫ్లా. హెన్రీకి వాళ్ళ ప్లాన్ తెలుసు. అందుకే ఎలెవన్‌ని ఆపుతాడు. ఇఫ్ తెలీదనుకున్నా అందరికన్నా అన్ని స్టెప్స్ ముందుండి ఆలోచించే హెన్రీ దీనికి ప్రిపేర్ అయ్యి ఉన్నాడంటే కామెడీగా ఉంది. అండ్ చాలా మంది ఫ్యాన్స్‌కి నచ్చని విషయం ఏంటంటే 2 అవర్స్ ఎపిసోడ్‌లో 1 అవర్ మొత్తం వాళ్ళు ఫైట్ తర్వాత లైఫ్స్ ఎలా మూవ్ ఆన్ అయ్యారనే ఉంది. విచ్ ఈస్ గుడ్. క్యారెక్టర్స్‌కి పే ఆఫ్ ఉండాలి. బట్ వెక్నాని చంపడం మాత్రం చాలా సింపుల్‌గా చంపేశారు. ఎవ్రీబడీ ఎక్స్‌పెక్టెడ్ ఏ హ్యూజ్ ఫైట్. 10 ఇయర్స్ నుంచి సెటప్ చేసిన దానికి ఎండింగ్‌లో జస్టిఫై చేయలేదు. సో ఎవ్రీబడీ ఫెల్ట్ ఏదో మిస్ అయిందని. ఏం పోయింది? మహా అయితే ఒక ఎపిసోడ్ అయ్యుండేది. బట్ సిరీస్ ఎండ్ చేసేటప్పుడు ఇట్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. ప్లాట్ హోల్ 3 కూతురు కోమాలో ఉంటే మ్యాక్స్ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడికి పోయారో? మన లూకాస్ గాడు లేకపోతే అసలు మ్యాక్స్ ఏమైపోయేదో? బిల్లీ చనిపోయిన తర్వాత బిల్లీ వాళ్ళ ఫాదర్ మ్యాక్స్ అండ్ సూసన్‌ని వదిలేసి వెళ్ళిపోతాడు. సో కొడుకు చనిపోవటం, హస్బెండ్ వదిలేసి వెళ్ళటం అండ్ మ్యాక్స్ కూడా కోమాలోకి వెళ్ళిపోవడంతో మేబీ సూసన్ మెంటల్లీ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల తనని హాస్పిటల్‌లో జాయిన్ చేసామని చెప్పున్నా బావుండేది. సీజన్ 5లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పి కొన్ని క్యారెక్టర్స్ సైడ్ చేసేసారు. అందులో సూసన్‌ది కూడా ఒకటి. కాకపోతే జస్ట్ ఎవరో ఒకళ్ళ ద్వారా మదర్‌కి ఏమైందని చెప్పుంటే బావుండేది. ఏ ప్లాట్ హోల్ లేకుండా. అండ్ ఆల్సో గొప్ప విషయం ఏంటంటే మ్యాక్స్ కోమాలో చాలా కాలం నుంచి ఉన్న గ్రాడ్యుయేషన్ అయిపోద్ది. మేబీ ఏదైతే అదైందని జెప్పి జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేసేసుంటదనుకుంటా. గ్రాడ్యుయేషన్ డేలో అందరి పేరెంట్స్‌ని చూపించారు. ఒక్క మ్యాక్స్ పేరెంట్స్‌ని తప్ప. తన పేరెంట్స్‌ని గూడా చూపించుంటే బావుండేది. ప్లాట్ హోల్ 4 అలాగే హాపర్ బ్రతికున్నాడని మ్యాక్స్‌కి తెలీదు. సీజన్ 3 ఎండ్‌లో చనిపోయాడని అందరూ అనుకుంటారు. అండ్ మ్యాక్స్ కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత తను తిరిగొస్తాడు. సీజన్ 5లో మ్యాక్స్ కోమా నుంచి బయటకొచ్చినప్పుడు అక్కడ హాపర్‌ని చూసి సర్ప్రైజ్ అవ్వదు. అండ్ ఇక్కడ మిలిటరీ వాళ్ళకి డాక్టర్ సామ్ ఓవెన్స్ దొరికిపోయిన తర్వాత తనని ఏం జేశారో, తనేమయ్యాడో చూపించలేదు. ఈవెన్ డస్టిన్ గర్ల్‌ఫ్రెండ్ సూజీని గూడా ఎండింగ్ సీజన్‌లో ఎక్కడా చూపించలేదు. క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్స్‌కి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇవ్వాలి. ఈ క్యారెక్టర్స్‌కి ఆ ఎండింగ్ మిస్ అయింది. అండ్ వెక్నాకి 12 మెంబర్స్ కావాలి ఎబీస్‌ని, ఎర్త్‌ని కలపడానికి. బట్ ఎగ్జాక్ట్‌గా 12 మెంబర్స్‌నే ఎందుకని ఎక్కడా చెప్పలేదు. ప్లాట్ హోల్ 5 వాళ్ళు ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్ చేశారు ఆస్ట్రోనాట్స్. అసలక్కడ ట్రీస్ లేవు, వాటర్ లేవు. మరి వాళ్ళకి ఆక్సిజన్ ఎలా? స్పేస్ సూట్ గూడా లేదు. ఓకే. ప్లాట్ హోల్ 6 ఖాళీ 11తో ఇలా నా బ్లడ్‌తో ప్రెగ్నెంట్ వుమెన్ మీద ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారని చెప్తుంది. బట్ వాళ్ళు అప్‌సైడ్ డౌన్‌ని బ్లాస్ట్ చేసినప్పుడు ప్రెగ్నెంట్ వుమెన్స్‌ని బయటకి తీసుకురాలేదు. ఆర్ అట్‌లీస్ట్ తెచ్చినట్టు కూడా చూపించలేదు. మేబీ వాళ్ళు కూడా అప్‌సైడ్ డౌన్‌తో పాటు చనిపోయి ఉంటారు. అదే మిలిటరీ ల్యాబ్‌లో ఇంకొన్ని క్రియేచర్స్ ఉంటాయి. బట్ ఆ క్రియేచర్స్‌తో కే ఏం చేస్తుందో కూడా చెప్పలేదు. ప్లాట్ హోల్ 7 విల్ గూడా హైవ్ మైండ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాడు. ఇక్కడ వీళ్ళు మైండ్ ఫ్లేయర్ మీద ఫైర్ యూజ్ చేసినప్పుడు విల్ గూడా వెక్నాతో పాటు హర్ట్ అవ్వాలి. బట్ తనక్కడ హర్ట్ అయినట్టయితే చూపించలేదు. అండ్ అందరి పిల్లల్ని వాళ్ళు రెస్క్యూ చేశాక హైవ్ మైండ్ పార్టికల్స్ వెళ్ళిపోతాయి. బట్ విల్ నుంచి వెళ్ళినట్టు చూపించలేదు. సో విల్ ఇంకా హైవ్ మైండ్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాడా?
ప్లాట్ హోల్ 8. నాన్సీ అండ్ హోపర్ చాలా మంది మిలిటరీ వాళ్ళని చంపేస్తారు. కానీ బ్యాక్ టు నార్మల్ లైఫ్. ఏమీ అవ్వనట్టుంటారు. మిలిటరీ వాళ్ళు గూడా ఏం చేయరు అదేంటో. అసలు 11 తన కళ్ళ ముందే సాక్రిఫైస్ చేయటం వల్ల డాక్టర్ కే ఇంక వాళ్ళందరిని వదిలేస్తుందా? అంత పెద్ద విషయం జరిగిన తర్వాత కూడా గవర్నమెంట్ ఆర్ మిలిటరీ ఎవ్వరిని ఇంట్రోగేట్ చేయరు. ఎవ్రీబడీ ఈస్ బ్యాక్ టు దేర్ ప్రీవియస్ లైఫ్స్. అసలు ఇలా కదా జరిగుండాలి. వాళ్ళు ఫైట్ చేసిన థ్రెట్ ఏంటి? అక్కడికి ఎలా వెళ్ళగలిగారు? అక్కడ ఫిజిక్స్ లాస్ ఎలా వర్క్ అవుతాయి? మళ్ళీ తిరిగి పోర్టల్ ఎలా ఓపెన్ చేయాలి? ఇవన్నీ కన్ఫర్మ్‌గా మిలిటరీ వాళ్ళు తెలుసుకుంటారు. బట్ వి నెవర్ సీ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఈస్ హ్యాపెనింగ్. ప్లాట్ హోల్ 9. స్టేజ్ ప్లే ప్రకారం ఆల్రెడీ 9 ఇయర్స్ ఏజ్‌లోనే హెన్రీ డైమెన్షన్ ఎక్స్‌కొస్తాడు. బట్ మనకి సిరీస్‌లో తనని ఫస్ట్ టైమ్ సెండ్ చేసింది 11 అన్నట్టు చూపించారు. ఆయన కాదు నన్ను ఇలా చేసింది, నువ్వే చేశావు. అండ్ హెన్రీని చిన్నప్పుడే హాకింగ్స్ ల్యాబ్‌కి డాక్టర్ బెర్నర్ తీసుకెళ్ళి 001 అనే టాటూ గూడా వేస్తాడు. బట్ అప్పుడు తను తిరిగి హై స్కూల్‌కి ఎలా వెళ్తాడు? జాయ్స్ అండ్ హాపర్ వాళ్ళ స్కూల్లోనే గదా హెన్రీ గూడా చదివేది. క్రొనాలాజికల్ ఆర్డర్ చూస్తే యాజ్ పర్ ప్లే హెన్రీ కేవ్‌లో మైండ్ ఫ్లేయర్‌తో కనెక్ట్ అయినప్పుడు డైమెన్షన్ ఎక్స్ నుంచి వచ్చిన తర్వాత తన పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. దాని తర్వాత తను హాకింగ్స్‌కొచ్చి అక్కడ స్కూల్‌లో జాయిన్ అవుతాడు. యాజ్ వి ఆల్ నో ఇక్కడ వాళ్ళ పెర్ఫార్మన్స్‌లో హెన్రీ నేమ్ గూడా ఉంది. సో టెక్నికల్లీ జాయ్స్ అండ్ హాపర్ వాళ్ళకి కన్ఫర్మ్‌గా ఈ న్యూస్ తెలిసే ఉంటుంది. దట్ వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ సస్పీషియస్‌గా చనిపోయారు. వాళ్ళ ఫాదర్ జైలుకి వెళ్లారని. సీజన్ 4లో నాన్సీ డాట్స్ కనెక్ట్ చేస్తున్నప్పుడు హెన్రీయే వెక్నా అనేది జాయ్స్‌కి అర్థం కావాలి గదా! దెన్ హౌ ఇట్ ఈస్ ఈవెన్ పాసిబుల్? అండ్ లూకాస్ మ్యాక్స్‌ని ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు రాబిన్ వాళ్ళు కలిసి ఇక్కడ హైడ్ అయ్యారు. ఇది ఎంత కామెడీ అంటే డెమోడాగ్స్‌కి స్మెల్ తెలీదా? అట్‌లీస్ట్ అక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంది. అది వినపడదా? ప్లాట్ హోల్ 10. సీజన్ 1లో బార్బ్, స్టీవ్ వాళ్ళు స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నప్పుడు అప్‌సైడ్ డౌన్‌లో వాటర్ ఉండవు. ఈవెన్ స్టీవ్ వాళ్ళు డెమో బ్యాట్స్‌తో ఫైట్ చేసేది కూడా లేక్ దగ్గర. బట్ ఆ లేక్‌లో వాటర్ ఉండవు. బట్ సీజన్ 5 ఎండింగ్‌లో హాకింగ్స్ ల్యాబ్‌లో వాటర్‌లో ఉంటుంది 11. హౌ ఈస్ ఇట్ పాసిబుల్? ఫస్ట్‌లో మీరు అప్‌సైడ్ డౌన్‌లో లిక్విడ్స్ ఉండవంటారు. మళ్ళీ మీరే దాన్ని బ్రేక్ చేస్తారు. దేనికండి వీళ్ళు? ప్లాట్ హోల్ 11. మనం అబ్జర్వ్ చేస్తే నాన్సీ గన్ కోసం అప్‌సైడ్ డౌన్‌లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గన్ కనిపించదు. సో అప్‌సైడ్ డౌన్‌లో ఉన్నవన్నీ 2 ఇయర్స్ బ్యాక్‌వి. 1983లో వన్ డిస్కవర్ చేస్తుంది. సో 11 గేట్ ఓపెన్ చేసినప్పుడు టైమ్ పీరియడ్ దగ్గర అవి స్ట్రక్ అయిపోయాయి. బట్ అది స్ట్రక్ అయినప్పుడుంటే సీజన్ 1లో విల్ జాయ్స్‌తో క్రిస్టమస్ లైట్స్ యూజ్ చేసి కమ్యూనికేట్ అవుతాడు. అసలవి 2 ఇయర్స్ బ్యాక్ అక్కడ లేవు గదా! ప్లాట్ హోల్ 12. ఎక్కడో అప్‌సైడ్ డౌన్‌లో ఉన్న హోలీని అబిస్‌లోకి పుల్ చేసిన హెన్రీ ఈ కేవ్ నుంచి బయటకు పుల్ చేయలేడా? ఓకే. అది మెమరీ, ఇది రియాలిటీ. సో, తన పవర్స్ యూజ్ అవ్వట్లేదనుకుంటే, అదే సేమ్ మెమరీలో ఎల్ తన పవర్స్ యూజ్ చేస్తుంది గదా! హెన్రీకి కేవ్ అంటే భయం. లోపలికి రాలేడు. బట్ బయటకైతే పుల్ చేయగలడు గదా! ప్లాట్ హోల్ 13. ఇక్కడ ఈ వాల్‌కి హోల్ పడిన తర్వాత వార్మ్ హోల్ వాక్యూమ్‌లోకి చాలా ఫోర్స్‌తో పుల్ చేస్తుంది. లోపల ఆబ్జెక్ట్స్‌ని. లిటరల్లీ అక్కడ ట్రీస్, ఈవెన్ గ్రౌండ్‌కి స్ట్రాంగ్‌గా అటాచ్ చేసి ఉన్నవి గూడా వచ్చేస్తాయి. బట్ ఆ హోల్‌కి ఎదురుగా ఉన్న ముగ్గురు హ్యూమన్స్ మాత్రం అక్కడే పిల్లర్స్‌లో ఉండిపోతారు. వీళ్ళొక ఆబ్జెక్ట్ వెనకాల దాక్కుంటారు. అండ్ అప్‌సైడ్ డౌన్‌లో ఏదో పిక్నిక్ వచ్చినట్టు వస్తారు. ప్రీవియస్ సీజన్స్‌లో ఈ బ్లాక్ రూట్స్ టచ్ చేయకూడదు. టచ్ చేస్తే వాళ్ళున్న విషయం హైవ్ మైన్ ద్వారా వెక్నాకి తెలిసిపోతుందంటారు. బట్ సీజన్ 5లో వాటిని అసలు కేరే చేయరు. సిరీస్‌లో ఎన్ని ప్లాట్ హోల్స్ ఉన్నా, కన్‌ఫ్యూజన్స్ ఉన్నా అట్ ద ఎండ్ ఇట్ వాస్ అన్‌ఫర్గెట్టబుల్ ఎక్స్‌పీరియన్స్. డఫర్ బ్రదర్స్ క్రియేట్ చేసిన మ్యాజిక్ వల్ల నాస్టాల్జియా ఫీల్ వచ్చింది. ఇదొక సిరీస్ మాత్రమే కాదు. ఎంతో మందికి ఇదొక జర్నీ లాంటిది. ఎప్పుడో 2016లో మన చిన్నప్పుడు స్టార్ట్ అయింది ఈ సిరీస్. అప్పుడు క్యారెక్టర్స్ లైక్ మైక్, ఎల్, విల్, లూకస్, డస్టిన్ అండ్ మ్యాక్స్ వీళ్ళంతా గూడా చిన్నవాళ్ళే. సీజన్స్ కంప్లీట్ అయ్యే కొద్దీ ఆ క్యారెక్టర్స్ పెద్దవవటంతో పాటు మనం గూడా పెద్దవుతూ వచ్చాం. సో, అందుకే అంటున్నా ఈ 10 ఇయర్స్‌లో 'స్ట్రేంజర్ థింగ్స్‌తో' మనం గూడా ఒక జర్నీ చేసాం. క్యారెక్టర్స్ డెవలప్‌మెంట్‌లో గానీ, స్క్రిప్ట్ రైటింగ్ అండ్ క్యారెక్టర్ హ్యాండ్లింగ్‌లో గానీ వీళ్ళు చేసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ యూనివర్స్ ఎక్స్‌పాండ్ అవ్వొచ్చంటున్నారు కొత్త వాళ్ళతో. బట్ ఈ క్యారెక్టర్స్ అయితే ఉండవు. సో, అది మిస్ అవుతున్నాం. బట్ యాక్చువల్‌గా నాకైతే 'స్ట్రేంజర్ థింగ్స్' ఎండ్ అవుతుందంటే ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీల్ వస్తుంది. ఇలా మీరు కూడా ఫీల్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. So, what can I say is finally a childhood memory and a journey was completed together.